తరగని సంతోషం నీలో, పరిమళ తైలం నీవే. తరగని సంతోషం నీలో, జీవన మకరందము నీవే. తీయని సంగీతం నీవే, తరతరములలో నీవే. నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీవే. పరిమళ తైలం నీవే. తరగని సంతోషమే నీలో, జీవన మకరందము నీవే. తీయని సంగీతం నీవే. ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలు, ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలు. నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిసినావు. క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు. నీ మనసే అతి మధురం, అది నా సొంతమే. పరిమళ తైలం నీవే. తరగని సంతోషం నీలో, జీవన మకరందమే నీవే. తీయని సంగీతం నీవే. సీల్చబడిన బండ నుండి నా కొదువ తీర్చి నడిపితివి. నిలువర మగు ఆత్మశక్తితో, కొరతలేని ఫలములతో నన్ను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి. నీ స్వాస్థ్యములోనే సేరుటకై అభిషేకించినావు. నీ మహిమార్థం వాడబడి నీ పాత్రను నేను. పరిమళ తైలం నీవే. తరగని సంతోషం నీలో, జీవన మకరందము నీవే. తీయని సంగీతం నీవే.
చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నా కోసమే వస్తావని నిన్ను చూసిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగ యుగములలో నీతో నేను నిలిసిపోదును పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందమే నీవే తీయని సంగీతం నీవే తరతరములకు నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే పరిమళ తైలం నీవే తరగని సంతోషమే నీలో జీవన మకరందమే నీవే తీయని సంగీతం నీవే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇప్పటికే సమయం వచ్చేసరికి 1:40 అంటే ఇంకొక 20 నిమిషాలు ఉంటే 2 అవుతుంది. ఇంకా గంట తిరిగేయటం కాలేదు. అయిందా? పోతే పిల్లలు మరి రెడీ అయ్యారో లేదో తెలియదు. పరిస్థితులు ఇంకా సర్దుకునే సెక్షన్లోనే ఉన్నాయి ఇంకా. కాబట్టి కొంచెం మేల్కొండి. రావాల్సిన బంధువులందరూ కూడా దరిదాపుగా వచ్చేసినట్టే అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని దేవునికి మహిమార్థంగా మనం ముందుకు నడిపించుకోవటం, దేవుని యొక్క క్రమాన్ని ముందుకు నడిపించుకుందాం ప్రియులారా. మిగతా ఉన్న దైవ గ్రంథాలు ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 147వ కీర్తన. సారీ 127వ కీర్తన. మొదటి నుంచి కొన్ని మాటలు మనం ఈ సమయంలో చదువుకుందాం ప్రియులారా. అందరూ నాతో ఈ మాటలు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావిలి కాయవారు మేలుకొనిట వ్యర్థమే. మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటి వారు. అట్టి వారితో తన అమ్ముల పొంది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదింతురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవాతి దేవుడు ప్రత్యేకంగా మన కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన మాటలు కొంత సమయం మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా దేవాతి దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని సహాయాన్ని మనం కోరదాం ప్రియులరా. దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు మనం గడిపిన విధానం వేరు, ఇప్పటి నుంచి గడపవలసిన విధానం వేరు. ఈ క్రమంలో దేవుని సహాయం ఈ ప్రార్థన కోరిక ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకి, కుటుంబానికి దేవుడు
ఆయన ప్రణాళికలు ఎల్లప్పుడూ ఇంతకంటే ఇంకా గొప్పగా ఘనముగా వారి బిడ్డల పట్ల దేవుడు వారికి సమృద్ధిని సహాయాన్ని ఇచ్చి నడిపించాలని ప్రభు సహాయాన్ని కోరదాం. ఆయన సన్నిధిని దేవుడు మన మధ్యలో ఉంచున్నట్లు, ముగింపు వరకు ఆయన నడిపింపును దేవుడు మనకు అనుగ్రహించినట్లు, దేవుని సహాయం ద్వారా మనము ఆయన సన్నిధిలో అడుగులు ముందుకు వేసేవారిగా ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు ఈ సమయంలో మేము ధ్యానం చేసుకుంటుండగా దేవా, మీరు ఆశీర్వదించి నడిపించి నీ రామానికి మాయం తెచ్చుకోండి. ఇప్పుడు వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. సిద్ధపడి వస్తున్నట్టు వారిని నడిపించి నీ నామానికి మాయం తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరూ కూడా కూర్చోండి. దేవుని మాటలను ఈ సమయంలో మనం చదువుకుందాం. ఆదికాండము మీద ఉన్న దైవ గ్రంథాలు కూడా ఓపెన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మొదటి అధ్యాయము. చూస్తా ఉన్నా. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనము 28వ వచనమును ఈ సమయంలో మనము చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. మనుషులకు కావలసిన ఆహారమును దేవుడు ఎక్కడి నుండి తయారు చేశాడంటే, భూమిలో నుండి దేవుడు ఆహారమును తయారు చేస్తున్నాడు అని ఇక్కడ మనం చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ రోజున మంచి ఆహారము ఈ లోకంలో మనం తీసుకోవటానికి ఎన్నో సదుపాయాలు, ఎన్నో అవకాశాలు జీవము కలిగిన దేవుడు ఈ ప్రకృతిలో దేవుడు ప్రతి మనిషికి అందిస్తూ ఉన్నాడు. చాలా మంది ఆహారం తీసుకునేటప్పుడు ఆహారమును వారికై వారే సంపాదించినట్టుగా, మనుషుని యొక్క ఆహార పదార్థాలు వారే కొత్తగా తయారు చేసినట్లుగా ఫీల్ అవుతా ఉంటారు. వారు తింటున్న ఆహారము, వారు తినిపిస్తున్న ఆహారము, తర్వాత వారి బిడ్డల కొరకు వారు సిద్ధపరుస్తున్న విధానాలన్నిటిని బట్టి వారు చాలా గొప్పగా హోందాతనంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోకములో చిన్న బిడ్డలకు తినిపించే ఆహారం మొదలుకొని పెద్దవారు తీసుకునే ఆహారం వరకు అది ఎవరిచ్చారు, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, మనం గమనించినట్లయితే ఇప్పుడు చదవబడిన వాక్యంలో దేవుడు ఇలాగున తెలియజేస్తున్నాడు. దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనమిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీ ఆహారమగును. దేవుడిచ్చిన వృక్షాలు, దేవుడిచ్చిన చెట్లు, దేవుడిచ్చిన ఫలాలు, దేవుడిచ్చిన గింజలు, దేవుడిచ్చిన ఆహారపు గింజలు, దేవుడిచ్చినటువంటి ఈ లోకములో ఉన్న ప్రతి చెట్టు ఫలాలన్నీ కూడా మనము ఆహారముగా తీసుకుంటూ ఉన్నాం. ఈ ఆహారం ఎవరిస్తున్నారు, ఈ ఆహారం ఎవరు సిద్ధపరిచారు? దేవుడే సిద్ధపరిచాడు. అందు నిమిత్తమై చిన్న బిడ్డలకు తల్లి పాలు ముగించుకునే సమయం వచ్చిన తర్వాత ఆ బిడ్డకు ఆహారం తినిపించేటప్పుడు ఖచ్చితంగా దేవునికి వందనాలు చెల్లించి ఆహారము తినిపించాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆహారం ఈ లోకంలో ప్రతి మనిషికి అనే వాస్తవం ఈరోజు మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. నేను సిద్ధపరచుకున్న ఆహారము, నేను సిద్ధపరచుకున్న తేనె, నేను సిద్ధపరచుకున్న పాలు, నేను సిద్ధపరచుకున్న పాయాసం, నేను సిద్ధపరచుకున్నటువంటి ఈ మెటీరియల్ అని చెప్పి చాలా మంది గర్విస్తూ ఉంటారు, హెచ్చించుకుంటూ ఉంటుంటారు. అన్నప్రసన్న కార్యక్రమాలలో ఎవరు వారి సామర్థ్యం కొలది వారు నడిపించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో
వారికి వారే చిన్న ప్రార్థన చేయించుకొని వారికి ఉన్నది బిడ్డలకు పెట్టుకొని ఆహారంలోనికి వారిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏమో చక్కగా చిన్న బిడ్డలకు మొదటిసారి ఆహారం పెట్టేటప్పుడు విలువైనటువంటి పదార్థాలను సిద్ధపరిచి వారికి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ఆహారం తినిపించటం మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి స్థాయిని బట్టి ఈ కార్యక్రమాలు జరుపుకోవచ్చు. మంచిది. నువ్వు ఆహారం తినిపించేటప్పుడు నీ సామర్థ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నావు. ఇక అంతటితోనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు, దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నాకు ఇక ఎలాంటి ఇబ్బంది లేదు అనుకునేదానికి ఎప్పుడు మనం ప్రయత్నము చేయకూడదు. అనుదినము ప్రతిదినము బిడ్డలను దీవించే క్రమంలో మనం నిలబడటానికి ప్రయత్నము చేయాలి. అనుదిన దీవెన బిడ్డలు పొందుకోవటానికి ఎవరు దానికి అర్హులు ఎవరంటే ఈ లోకంలో దేవుడు అనుగ్రహించినాడు. ఆ బిడ్డలకు దేవుడు అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులు. ప్రతిరోజు ఆ బిడ్డలను దీవించే బాధ్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే తల్లిదండ్రులకు ఇచ్చాడు. ప్రతిరోజు ఉదయం లేవటంతోనే ఆ బిడ్డలకు కావలసిన సిద్ధపాటు చూసుకొని ఆ బిడ్డలకు ఏ విధంగానైతే నీ సామర్థ్యం కొలది ఆహారం పెడుతూ సంతోషపరుస్తూ ఉంటావో, అలాగే ఆహారము కంటే మరీ ముఖ్యంగా ప్రతిరోజు ఆ బిడ్డలకు కావలసిన దీవెన తల్లిదండ్రులుగా మీరు ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. నేను ఆహారం పెడుతున్నాను, నేను ఆహారం పెట్టాను, ఏది అవసరమైతే అది ఇచ్చాను, నేను పెద్ద చేశాను, నేను గొప్పగా చేశాను, ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదనే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఆహారంగా వారిని నువ్వు వృద్ధి చేశావు, శారీరకంగా వారిని వృద్ధి చేశావు, భూ సంబంధమైనవి ఆశించి వారిని నిన్ను వృద్ధి చేశావు. కానీ దేవుని ఎదుట ఆయన ఆశీర్వాదము అనుదినము ఆ బిడ్డలు పొందుకోవాలనేటువంటి ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన ఆహారమును, ఆకలిని తీర్చే విధానము ఆ బిడ్డలలో నువ్వు నెరవేర్చలేదు. కాబట్టి భౌతిక సంబంధంగా నీ ఆలోచనలు భౌతిక సంబంధంగానే నీవు అనుభవిస్తూ వచ్చావు. భౌతిక సంబంధమైన దీవెన, భౌతిక సంబంధమైన బలం, భౌతిక సంబంధమైన ఆలోచనలు ఎంతవరకు స్థిరమండి? కానీ ఆత్మ సంబంధమైన దీవెన ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన దీవెన బిడ్డలు కలిగి ఉండటం చాలా గొప్ప సంగతి. ఈ లోకంలో శారీర సంబంధమైన విధంగా ఎవరైనా బ్రతుకుతారు, ఎవరైనా జీవిస్తారు, ఎవరి స్థాయిలో వాళ్ళకి ఆహారం దొరుకుతుంది, ఎవరి స్థాయిలో వారికి వస్త్రాలు దొరుకుతాయి, ఎవరి స్థాయిలో వారి లోకంలో ఎంజాయ్గా జీవించేదానికి ప్రయత్నము చేస్తారు. అది కాదండి ముఖ్యం. శారీరకంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఆత్మీయంగా ఎలా ఉన్నావు, ఆత్మీయంగా నీ బిడ్డలను పోషించడానికి ఎలాంటి నిబంధనలను అనుసరించడానికి ప్రయత్నము చేస్తున్నావు, ఒకసారి పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అంటే భౌతికంగా శారీరక సంబంధమైనటువంటి ఆహారము బిడ్డలకు తినిపించేటప్పుడు దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఆ బిడ్డలకు కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా ఈ భూమిలో ఉన్నాయి. ఈ భూమిలో ఆహార పదార్థాలన్నింటినీ ఎవరు సిద్ధపరిచాడంటే దేవుడే సిద్ధపరిచాడు. కాబట్టి ప్రతి ఆహార పదార్థాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి అనుభవాలు ఎంతవరకు మనం అనుసరిస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి ప్రియులారా. మనందరం దేవుని బిడ్డలం, దేవుని గుర్తించిన వారం, దేవుని మార్గములలో ముందుకు నడిచేవారం. అయితే ఈ అనుభవాల్లో మనం ఎక్కడున్నామో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం పెద్ద అవుతాం, వృద్ధాప్యంలోనికి వస్తాం, కానీ మన బిడ్డల స్థితిని చూస్తే వారిలో ఆత్మ ఎదుగుదల ఉండదు. భౌతికంగా గొప్పవాళ్ళు అవుతారు, వివాహాలు చేసుకుంటారు, బిడ్డలను కంటారు, వారు కూడా పెద్దవాళ్ళు అవుతారు. మీరు అలానే ఉంటారు, మీకు మానవ సంతానాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. కానీ మన ఎదుగుదలతో పాటు దేవుడిచ్చినటువంటి బిడ్డలు ఆత్మీయ ఎదుగుదలలో కూడా వారు ఉన్నారా లేదా, వారు నడుస్తున్నారా లేదా. ఈరోజు అన్నం తినకపోతే ఎందుకు నువ్వు అన్నం తినలేదురా, ఎందుకు నువ్వు అన్నం తినకుండా బడికెళ్ళ ఉన్నానా అని చెప్పి బిడ్డలను గద్దించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావా లేదా అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు వాక్యం చదువుకున్నావా లేదా అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
పోనీ ఈరోజు నీ బిడ్డలను దీవించు అనే క్రమంలో ఉదయకాల సమయంలో లేచి నీ బిడ్డల యొక్క పడక గదిలోనికి వెళ్ళి, లేకపోతే నీ బిడ్డల యొక్క మంచం దగ్గరకు వెళ్ళి, నీ బిడ్డల పరుని ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళి నీ బిడ్డల నెత్తి మీద చేయి పెట్టి, ఈ రోజు నా బిడ్డను నేను దీవిస్తున్నాను అని, ఈ రోజు నా బిడ్డను నేను దీవించలేదు అని బాధపడేవారు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు నా బిడ్డను నేను దీవిస్తున్నాను, నా బిడ్డలను నేను దీవిస్తున్నాను అని చెప్పి సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బిడ్డలు దీవించబడాలంటే మొదటగా దేవుడి ప్రాధాన్యత, రెండవది ఎవరు ప్రాధాన్యత? ఏమ్మా చెప్పాలి మీరందరూ. రెండోది ఎవరు ప్రాధాన్యత? తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత అనే వాస్తవాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. మరి రతన్ రాజు కనిపించలేదు, మరి ఎక్కడున్నాడో తెలియదు. ఉన్నాడా జోసఫ్? రతన్ రాజు అచ్చిపేట వెళ్ళాడా? సాయంత్రానికల్లా వస్తాడా? టైం ఎంత అయింది నాన్న? 2 దాటింది. మరి నేను ఎప్పుడు దాకా వాక్యం చెప్పాలా? నా పరిస్థితి ఏంటి అసలు? మరి చుట్టాలు ఇక్కడ భోజనం ఉందని తినొచ్చారో తినకుండా వచ్చారో? అమ్మ ఆడ